ఆరో గర్భాన మన కోనసీమ జిల్లా వాడిపిల్ల తెలిసాడు వాడిపిల్లి వెంకన్నబాబు పుట్టాడు వాడిపిల్లి వెంకన్నబాబు పుట్టిన తర్వాత వాడిపిల్లి వెంకన్నబాబు నాయన ఈ రోజు అంటే గుళ్ళు గోపురాలు ఉన్నాడు కానీ అక్కడున్న గుళ్ళు గోపురాలు కూడా ఇవి కూడా పూర్వకాలం ముళ్ళు కాదు అంతా కూడా మన నల్లు కట్టుకున్నాయే నాయన వాడిపిల్లి వెంకన్నబాబు అంటే నల్లారా మట్టి మండపం కట్టి నల్ల రావణ కట్టి మండపం కట్టండి ఆయన నాయన వాడిపిల్లి వెంకన్నబాబు వారే ఊరు కొట్టుకొచ్చి వాడపిల్లి గ్రామంలోనే గోదావరి అలాగ ఆగిపోయాడంట వాడు ఆగుకొని వెంకన్నబాబు నాయన చూసేవా ఏడాదికి ఒకసారి ఏకాశి నాడే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వస్తుంది కదా శ్రీరామనవమి వచ్చినప్పుడు భద్రాచలంలో రాముల వారికి కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణం దేంతో చేస్తారు తలంబరాలు పోసి రాముల వారి కళ్యాణం చేస్తారు కదా ఆ రాముల వారికి కళ్యాణం చేసిన మంచి ముచ్చ తలంబరాలని కూడా అలా మన వాడికి వెంకన్నబాబు వచ్చామంట అలా శ్రీరామనవమి వెళ్ళాక ఆ మంచి ముచ్చాల తలంబరాలన్నీ కూడా మన వాడికి వెంకన్నబాబు వచ్చేవి ఆ మంచి ముచ్చాల తలంబరాలతోటి శ్రీరామనవమి వెళ్ళి నా 3వ రోజు నాడు అంటే ఏకాశి వస్తుంది కదా ఏకాశి రోజు నాడు అలా గోదావరి ఒకటి ఆయన పుట్టుకు వచ్చిన జిగిరి మఠంతో కూడా పోగు చేసి కళ్యాణ మండపం కట్టి ఆయన కళ్యాణ మండపంలోని మహానుభావుడి కళ్యాణం చేసేవారు మంచి ముత్యాల తలమరాతోటి వాడిపిల్లి వెంకన్నబాబుకి కళ్యాణం చేసేవారు అయితే ఆయన ఇదంతా కూడా వర్షాకాలం కదా ఈ వర్షంలో గోదావరికి వెళ్ళి పొంగిపోయి అలా కళ్యాణ మండపం కూడా కొట్టుకుపోయిందట మళ్ళీ ఏడాది వచ్చినప్పటికి మళ్ళీ కళ్యాణ మండపం కట్టి మళ్ళీ కళ్యాణం చేసేవారు అంటే ఇప్పటికి కూడా ఆ యొక్క భద్రాచల రాముల వారి మంచి ముచ్చాలు తలంబరాలే శ్రీరామనవమి వెళ్ళిన 2వ రోజు 3వ రోజు నాడు మహానుభావుడు వాడిపిల్లి వెంకన్నబాబు కళ్యాణం చేస్తారు ఇప్పటికి కూడా అదే పాలి అక్కడ జరుగుతా ఉన్నారు అయితే ఆయన ఎప్పుడైతే అలా ఏడాదికి ఒకసారి కడతా ఉన్నారు ప్రతి ఏటా కూడా గోదావరిలోనే ఇల్లు ఆ కళ్యాణ మండపం కట్టలేక అలా గోదావరి రేవులోనే వెంకన్నబాబు ఆయన అలా ఒడ్డుపై తీసుకొచ్చి గుడి కట్టి గుడి పైన శిఖరాలు కట్టా